ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థనతో ఈ ఉదయకాల కుటుంబ ప్రార్థన ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుని మహోన్నతుడ ప్రేమగల మగని ఎన్ని కృపగలదు మీ అపరమ నామకే వెళ్ళదు వందన చూసి తోడటండి ఈ ఉదయకాల సమస్యలు మీరు ఎక్కడ చదువుకున్న బయలుని కెలవాడుతుంది ఇటుగటండి కొరింద్ర ప్రతిటండి 5 అధ్యాయం చదువుతుండగా అధ్యాయం తిని మేము ఇటు పేరు కానీ మా ముగ్గులందుకు 600 ఫైన్లా చూడండి ఇటుగా తిని అంకల్ తిని 4 రోగులు ఉన్నదండి అని ఉట్టిపోయి సత్తుపడుతుంది ఏ కృష్ణ పడుతుంది. వెరీ గుడ్. జై తల్లి ప్రార్థన మహోన్నతుల పెళ్లి గడమైన రోటరీగా తిని వాగి చదువుతుండగా తిని సాయంత్రం తిండి కానీ రోటరీగా కొరిందుల రాసం మొదలుపడిక తిని 5వ అధ్యాయం చదువుతుండగా చెప్పతం మీ దాస్తులకు సాయంత్రం తిండి కానీ తండ్రి వెత్తిపడి వాక్కు మరొక రాసులు ఈ రోటరీగా మీరు ప్రేమించిన క్రిస్తాన్ని దీవించాలని సంఘ కాపించి భోజనం బియ్యాలు రాయాలంటే కుటుంబాన్ని కూడా దీవించాలి. వయసు క్రిస్తాన్ని దీవించాలి. సంఘ కాపించి భోజనం బియ్యాలు రాయాలంటే కుటుంబాన్ని కూడా దీవించాలి. 2 సంఘాల్లో సేవకులను కూడా దీవించండి తండ్రి. 2 సంఘాలు ఉన్న సంఘ పెద్దలను దీవించండి తండ్రి. ఈ ప్రార్థనలు తప్పు పొరపాట్లు క్షమించమని యేసుక్రీస్తును పడుకున్న ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన ఉన్నతమైన నామానికే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. గత కాలంలో చక్కనటువంటి నాయన విశ్రాంతిని అనుగ్రహించే తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను నాయన 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ద్వారాగా నేడు మీరు మాకు నాయన తండ్రి మీ యొక్క వినికిడిలో నాయన వాక్యాన్ని ఫలింపజేయడానికి మీరు సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే ప్రభా మరి ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే నాయన యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సంఘమంతా ఐక్యతతోనైనా రాగడి దినాల్లో గొప్ప కార్యాలు చేసి ప్రభావం మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుటకు మీ సహాయమును సహకారమును నాయన తండ్రి స్థానిక సంఘానికి మాకును అనుగ్రహించమని తండ్రి. ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్యని మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి లేఖన భాగాన్ని చదువుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులోనైనను జరగదు. ఎట్లండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఏలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేని వారు గనక
మీరు పొలిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. తీసి పారవేయుడి. అంతేకాక అంతేకాక క్రీస్తు అను క్రీస్తు అను మన పస్కా పసుపు మన పస్కా పశువు వధింపబడును వధింపబడిను కనుక కనుక పాతదైన పులిపిండితోనైనను పాతదైన పులిపిండినైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిన రొట్టెతో పండగ ఆచరింతుము. రెండవ సందర్భాన్ని చదువుకున్నాం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబుతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరునబడిన వాడెవడైనను జారుడుగా గాని లోబిగా గాని విగ్రహారాధికుడుగా గాని తిట్టుబోతుగా గాని త్రాగుబోతుగా గాని దోచుకొనువాడుగా గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. భుజింపను కూడదు. మీకు వ్రాయిచున్నాను. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చును. మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వెనుకడిలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదినైనా ఈ కొరింథీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాలని పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారనమాట. ఏమని తెలియజేస్తున్నారు ఆయన? ఈ కొరింథీ పత్రికలో కొన్ని సమస్యలు ఉన్నాయని మనం ప్రారంభం నుంచి మనం వింటున్నటువంటి వర్తమానమే. వీళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? వీళ్ళందరూ కూడా శరీర సంబంధులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళని ఆత్మ సంబంధులుగా చేస్తున్నాడు పౌలు గారు. ఇది మనం మొదటి నుంచే వింటున్నటువంటి వర్తమానం. అలాగే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే లోక జ్ఞానులుగా ఉన్నారు, లౌకిక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. వారిని ఆత్మజ్ఞానులుగా దైవ జ్ఞానులుగా వారిని మార్చుకుంటూ వస్తున్నాడు. కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది అపోల్లో వాడు, పౌలు వాడు, కేఫా వాడునని భేదాభిప్రాయం చూపిస్తున్నారు. అది కూడా సరిచేసి ఆయన మనం అందరం కూడా ఎవరమనంటే క్రీస్తుకి మనము మనం అందరం కూడా క్రీస్తుకి దేవునికి మనం అందరం పిల్లలము. అంతేగాని మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి తప్ప వ్యక్తులను పోలి నడుచుకోకూడదని ఆ సమస్యను కూడా పరిష్కరించి మాట్లాడారు. ఇక మనం నిన్న విన్నటువంటి వర్తమానం 4వ అధ్యాయంలో అయితే 4వ అధ్యాయంలో కూడా మరి కొన్ని సందర్భాలను వారికి తెలియజేశాడు. ఏంటి నిన్నటి కాలంలో తెలియజేసినటువంటి సందర్భాలు? ప్రతి ఒక్కరు కూడా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి, నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి మాటలు. నమ్మకమైనటువంటి వారిగా క్రీస్తులో మనం పనిని కొనసాగించాలని నిన్నటి కాలంలో విన్నటువంటి వర్తమానం. అయితే ఇక ఈ 5వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే కొందరు శరీరానికి అపవిత్రులుగా ఉన్నారు. అంటే వీళ్ళలో చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేస్తూ కూడా సంఘంలో ఉంటున్నారు.
అలాంటి వారిని పౌలు గారు ఖండిస్తూ వారు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ ఇది సంఘము, ఇది పవిత్రమైనటువంటి దేవాలయము, ఈ సంఘములో ఈ పవిత్రమైనటువంటి దేవాలయంలో మనుషులు ఎలా ఉండాలంటే జారులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు ఆయన? జారులుగా ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు, శరీర సంబంధులుగా ఉండకూడదు, అందరము ఆత్మ సంబంధులుగా ఉండాలి అని ఈ పత్రిక ద్వారాగా ఈ 5వ అధ్యాయంలో ఆ జారత్వం చేస్తున్నటువంటి వారి విషయమై పౌలు గారు కొన్ని మెలకువల్ని చెబుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ సంఘంలో అందరూ ఎలా ఉన్నారంటే అందరూ శరీర సంబంధంగానే ఉండి ఏం చేస్తున్నారంటే సంఘాన్ని పాడు చేసేటువంటి పనిలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకటి ద్వారాగా ఏమవుతుంటుంది, సంఘానికి అంతటికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది కనుక ఆ రోజు ఇశ్రాయేలు మన పూర్వీకులు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ఎవరితో వ్యభిచారం చేశారు? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. ఆ దినమున ఇంచుమించు ఎంతమంది చనిపోయారని అంటే సుమారు కొంతమంది ఆ వ్యభిచారం చేయడం వలన కొంతమంది కొన్ని వేల మంది చనిపోయారు. ఇదే సందర్భాన్ని మనకి పౌలు గారు రాస్తూ 10వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇదే సందర్భాన్ని పౌలు గారు మాట్లాడుతూ 10వ అధ్యాయము 6వ వచనం చదువు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 20,000-3,000 మంది కూలారట. ఎంతమంది అటమ్మా? వారిలో వ్యభిచరించినందువలన 23,000 మంది కూలారు, చనిపోయారు అని అంటే ఎందువల్ల? వారు వ్యభిచారం చేయడం వలన. ఇప్పుడు కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి, ఏమని రాయబడిందో. మీలో జారవత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వం అన్ని జూళ్ళలోనూ నేను జరగదు. అంటే బయట ఉన్నటువంటి వారిలో జరగలేనటువంటి విషయాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు సంఘంలో జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు సంఘంలో జరుగుతుంటే ఒకసారి వ్యభిచరించినందునన్న 23,000 మంది కూలిపోయారు కదా, మీరు ఎలాంటి వారిని సంఘంలో ఎందుకు ఉంచుకుంటున్నారో, ఇలాంటి వారిని సంఘంలో నుంచి ఏం చేయాలని చెప్తున్నాడు పౌలు గారు? వెలివేసేయాలంటున్నాడు. చూడండి, ఎట్లండి మీరు ఉప్పొంగుచున్నారు కానీ మీరు ఎంత మాత్రమునో దుఃఖపడి ఏలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసినటువంటి వారు కారు. అంటే సంఘంలో ఎవరుండాలి? పవిత్రులు ఉండాలి. ఎవరుండాలి? సంఘంలో నీతిమంతులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి, యథార్థవంతులు ఉండాలి. అంతేగాని అపవిత్రులు ఉండకూడదు, జారత్వం చేసినటువంటి వారు ఉండకూడదు, విగ్రహారాధికులు ఉండకూడదు. అది చెబుతున్నాడు. ఈ సంఘంలో ఎవరెవరో సభ్యులుగా ఉండాలో ఎవరెవరు ఉండకూడదో చెబుతున్నాడు. కానీ ఈ కొరింథీ సంఘం అంతా కూడా ఎలాగైపోయిందంటే శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా అయిపోతుంది రోజు రోజుకి. కనుక వారిలో ఉన్నటువంటి సమస్యలు, వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ పరిష్కరించి వారిని బండ మీద, క్రీస్తు మీద నిలబెట్టాలని పౌలు గారు పడుతున్నటువంటి ఆ తాపత్రయము అంతా ఎంత కాదు. ఒక మంచి మాటను మనం చూద్దాం ఈ యొక్క సమయంలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువు. ఏమని రాయబడింది ఇక్కడ? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. మునుపు ఎలాగ ఉన్నారట వీళ్ళందరూ కూడా? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. నాయనమో శుభవేళగా శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునేటువంటి పని ఎవరిదనంటే దేవునిదైతే కాదు. ఈ పని ఎవరిదే? దుష్టునిది. ఈ శరీరాన్ని ప్రేరేపించి మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఈ శరీరం ద్వారాగా మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. దేవుడు మనల్ని ఎలా ఉంటే ఇష్టపడతాడు? ఆయన పవిత్రులుగా ఉంటే ఇష్టపడతాడు, పరిశుద్ధులుగా ఉంటే ఇష్టపడతాడు.
నీతిమంతులుగా ఉంటే ఇష్టపడతాడు. అంతేగాని జారులుగా కానీ, దొంగలుగా కానీ, అపవిత్రులుగా కానీ, అనురాగరహితులుగా కానీ ఉంటే దేవుడు ఇష్టపడడు. అందుకనే మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఈ ప్రపంచ ప్రేరేపిస్తున్నటువంటి వాడు ఎవడు? అపవాది. ఇప్పుడు యోబు గారిని ప్రేరేపించాడా? తన శరీరం అంతా ఒళ్ళంతా గాయాలయ్యేటట్టుగా చేశాడు దుష్టుడు. ఆ శక్తి వాడుకున్నది. ఎక్కడ దాకా ఎందుకు? దావీదు చాలా భక్తిపరుడు, చాలా నిష్ట కలిగినటువంటి వాడు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు. ఆయననే ఒకానొక సమయంలో అపవాది ఏం చేసింది? దేవునికి విరుద్ధముగా అపవాది సాతాను దావీదును ప్రేరేపించింది, ఇశ్రాయేలు జనసంఖ్యను లెక్కించేటట్టుగా. కనుక దుష్టుడు ఇప్పుడు మనల్ని ఎలాగైనా ప్రేరేపిస్తూ ఉంటాడో. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏమండి, తండ్రి వయసులో ఉన్నటువంటి స్త్రీతో ఒక అతను వ్యభిచారం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అని అంటే అలాగ ప్రేరేపించి ఆ సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు దుష్టుడు. మరి దేవుడు ఏమనుకుంటున్నాడో? ఈ సంఘాన్ని కాపాడాలి, సంఘం పవిత్రంగా ఉండాలని యేసుక్రీస్తుల వారు, పౌలు గారు మరి సిద్ధపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువు. అక్కడ ఏమని రాయబడింది? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశాడట? అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి. అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే పాపపు లోకము, చీకటి లోకము. లోకములో జరిగించినటువంటి కార్యకలాపాలు దేవుని సంఘంలో జరిగిస్తే అది ఎంత ప్రయోజనకరము, అది ఎంత ఆశీర్వాదకరము, అది ఎంత మాత్రమును ఆశీర్వాదకరము కాదు, ప్రయోజనకరము కాదు, అది ప్రమాదకరమైనది, అది అది భయంకరమైనది. అలాంటి కార్యాలు చేయకూడదు. ఒకప్పుడు చీకటిగా మనం ఉన్నాం కదా అంటున్నాడు. అందునే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా ఏం చేశాడు? మనల్ని ఆ సంఘంలో మనల్ని కట్టుకున్నాడు, రాజ్యనివాసులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎలాగుండాలి? పవిత్రులు, పరిశుద్ధులు, నీతిమంతులు, నిందారహితులు, ఏమండి మంచితనము, ఇలాంటి వాటితో మనము విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ సంఘంలో ఎదగాలి తప్ప అపవిత్రులుగా, అనురాగరహితులుగా, జారత్వులుగా, దొంగులుగా, లోబులుగా ఉండకూడదని మన వాక్యం సెలవిస్తుంది. అందుకని వాక్యం చేత దేవుడు మనల్ని అందరినీ ఏం చేసుకున్నాడంటే పవిత్రపరుచుకున్నాడు అని అంటున్నాడు. ఒకసారి మనం ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువు చూడండి. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. వీళ్ళు ఏం చేయాలట? స్త్రీలు సొంత పురుషులకు లోబడి ఉండాలి తప్ప ఇతరులు ఏ పురుషులకి లోబడకూడదు. పురుషుడు భార్య భర్తకి లోబడి ఉండాలి, భర్త భార్యకు లోబడి ఉండాలి. వారిద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. కానీ కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో? జారత్వం జరిగించేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని సంఘాల్లో ఉండనిస్తున్నారు. ఇప్పుడు సంఘంలో ఒక దేవుని పనివాడికి నేనే తప్పు చేశాను అనుకోండి, నన్ను బట్టి ఇంకొకరు ఏం చేస్తారు? దొరబాన్ని చేస్తున్నాడు, మనం చేయడానికి వచ్చింది ఏంటని కొంతమంది ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారు. ఆ కొంతమందిని చూసి తమకంటే చిన్నవారు ఏం చేస్తారు? అవును ఈ అన్నయ్య చేస్తున్నాడు కదా, నేను చేస్తే తప్పు ఏంటని చిన్నవారు పెద్దవారిని చూసి ఏం చేస్తారో? పాడైపోయేటువంటి అవకాశం ఉన్నది. కనుక సంఘము మనము నిలబట్టాలే తప్ప సంఘాన్ని పాడు చేసేటువంటి వ్యక్తులుగా, సంఘాన్ని ఏమంటే పాడు చేసేటువంటి మనుషులుగా మనం ఉండకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను అని చెబుతూ కింద అన్నాడు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తన్ను తాను అప్పగించుకొనును. అసలు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు చనిపోయారు?
ఎలాంటి జారత్వాలు కానీ, ఎలాంటి అపవిత్రమైన కార్యాలు కానీ, ఎలాంటి శరీర కార్యాలు కానీ ఎక్కడా చేయకూడదు. అది సంఘం దగ్గరికి అసలే రాకూడదని పవిత్రుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణించారు. ఇప్పుడు ఆయన మరణాన్ని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎలాంటి శరీర కార్యాలు చేసి నిరర్ధకం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. కనుక ఎలాంటి వాడిని ఏం చేయాలంటే తక్షణమే సంఘంలో నుంచి ఏం చేసేయాలి? వెలివేసేయాలి. అలాంటి అపవిత్రమైన జారత్వం కార్యాలు చేసేటువంటి వారిని మనమే మన కుటుంబంలో ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నారనుకో, వయసుకు మించి, అరే నాయన ఇది తప్పు, ఎలాంటిది మన కుటుంబంలో ఎక్కడ ఎవరు చేయలేదు, ఎలాంటి తప్పుడు కార్యాలు, ఎలాంటి త్రాగుబోతులు, ఎలాంటి జోజాలు, ఎలాంటి జారత్వాలు, ఎలాంటి మద్యం సేవించడాలు మనం సేవించకూడదని మన బిడ్డలను చెప్పుకుని మనమే ఏం చేస్తాం? వారిని మన ఇంట్లోంచి అవతలకు పోవటం, అప్పుడప్పుడు గద్దిస్తాం. ఎందుకని? వారికి బుద్ధి రావడానికి. అలాగే పౌలు కూడా వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. ఎందుకనంటే సంఘము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది నిష్కలంకమైనను, ముడతైనను, మచ్చైనను అలాంటిది ఏదీ లేకుండా సంఘాన్ని ఉదక స్నానం చేత దేవుడు ఏం చేశారంటే, క్రీస్తు ఏం చేశారంటే పవిత్రపరిచాడు. ఇప్పుడు ఆ సంఘాన్ని అపవిత్రపరచవద్దని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇప్పుడు సంఘం ఎలాగుంది? పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకంగా ఉన్నది. కనుక ఈ సంఘం పట్ల అందరం ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి. కనుక మనం అందరం పవిత్రులుగా ఉండాలి అని అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడైనా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా ఏం చేస్తుంది? అది పాడు చేసేస్తుంది. పనికి మాలిన వాడు ఒక్కడుంటే ఏమండి అందరూ కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఆ పనికి మాలిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తీసి పక్కన పెట్టాలి. అలాగని వెలివేసేయాలంటే వెలివేసేయాలి. అవసరమైతే తర్వాత బుద్ధి చెప్పినటువంటి తర్వాత వాడు మనసు మార్చుకుంటే మరలా సంఘంలోనికి, దేవుల్లోనికి రావడానికి అవకాశం ఉన్నది. కనుక ఎలాంటి కార్యాలను జరిగించడానికి సంఘంలో అసలు అవకాశమే. కనుక పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కనుక మీరు పులిపిండి లేని వారే, అంటే వారు పస్కా పండుగ విషయంలో పొంగే వాటిని దేన్ని కూడా తినేవారు కాదు. పొంగేది ఆ రోజుకి అప్పటికి వాళ్ళకి అపవిత్రము. ఆ రోజు యూదులు ఏం చేసేవారు? పస్కా పండుగని చాలా నియమ నిబంధనలతో పాటించేటువంటి వారు. ఆ పస్కా పండుగను జ్ఞాపకం చేస్తూ పస్కా పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నెరవేర్చారు. కనుక పస్కా పశువు యేసుక్రీస్తుల వారు మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సత్యం అనేటువంటి రొట్టెతో మనము పండగను ఆచరించాలి. కనుక మనం సత్యవంతులుగా ఉండాలి, జారులుగా ఉండకూడదు, ఏమండి అపవిత్రులుగా ఉండకూడదు, శరీర కార్యాలు జరిగించేవారుగా ఉండకూడదని పౌలు గారు మాట్లాడుతూ ఈ సంఘంలో ఎలాంటి వారు ఉండాలో, ఎలాంటి వారు ఉండకూడదో మనకి రెండో భాగంలో చెబుతున్నాడు. సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో మొదటి భాగంలో మాట్లాడారు, వారిని ఎలా నిలబెట్టాలో రెండో భాగంలో మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ ఈ రెండో భాగంలో కూడా సంఘంలో ఎలాంటి వారు ఉండకూడదో చెబుతున్నాడు. ఎలాంటి వారు ఉన్నారో చెప్పాడు, వారిని ఎలా నిలబెట్టుకోవాలో చెప్పాడు. కనుక ఇప్పుడు ఎలాంటి వారు సంఘంలో ఉండకూడదో కూడా పౌలు గారు చెబుతున్నాడు. ఇప్పుడు ఎలాంటి వారు ఉండకూడదో 6వ వచనం చదువు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసితిని. ఎక్కడ రాశాడు? ఇదిగో మనం చదువుతున్నటువంటి మాటల్లోనే వ్రాశాడు. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అంటే బయట కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఏముంటారో త్రాగుబోతులు ఉంటారు, కొంతమంది తిరుగుబోతులు ఉంటారు, తిట్టుబోతులు ఉంటారు. అయితే వారితో సాంగత్యం చేయవద్దని కాదు. ఎందుకంటే వారితో కలిసి నువ్వు పని చేయవలసి వస్తుంది, వారితో కలిసి నువ్వు వివాహాలకు వెళ్ళవలసి వస్తుంది, వారితో కలిసి పనులు చేయవలసి వస్తుంది. కనుక అలాంటి వారితో సాంగత్యం చేయొద్దని కదా. సాంగత్యం చెయ్యి, అయితే వాళ్ళకి లాంటి కార్యాలు నువ్వు చేయకు. సాంగత్యం చేసినా పర్లేదు, కానీ అలాంటి కార్యకలాపాలలో నువ్వు పాల్గొనకో అని మాట్లాడుతూ కింద అంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు లోకంలో అలాంటి వారితో ఉన్నాం కదా, ఇప్పుడైతే అంటున్నాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడుగా గానుంటే, దేవుని సంఘంలో జారత్వం చేసేవాడుగా ఉంటే, అలాంటి వాడికి ఏముండాలట? మనము జారుడుగా కానీ, రెండో మాట చూడండి, అక్కడ ఏమని రాయబడింది? విగ్రహారాధికుడుగా కానీ. 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం రెండో మాట చదువుతాం. జారులతో కానీ, విగ్రహారాధికులతో కానీ, తిట్టుబోతులతో కానీ, త్రాగుబోతులతో కానీ, దోచుకొని వారితో కానీ,
అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపునకూడదని మీకు వ్రాయిచున్నాను. ఎలాంటి వారితో మీరు సాంగత్యం కానీ ఎలాంటి వారితో కలిసి ఉండడం కానీ మీరు ఉండకూడదు. అలాంటి వాడికి దూరంగా పొండి. అలాంటి వారికి దూరంగా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఆలోచన వస్తుంది అనమాట. ఇదేంటి పలానా వ్యక్తి నాతో మాట్లాడట్లేదు, ఇదేంటి పలానా ఆయన నన్ను పిలవట్లేదు అని అంటే మనలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి ఆ లోపాలను తెలుసుకుని ఆ లోపాలను వదులుకుని మంచిగా నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతకడానికి ఆ వ్యక్తి సిద్ధపడతాడు. అలా సిద్ధపడాలంటే మనం కొంతమందితో ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. కొంతమంది ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అవును కదా, మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేయగలడా? స్నేహం చేయలేడు. దుర్మార్గుడు మంచివాడితో స్నేహం చేయగలడంటే దుర్మార్గుడు మంచివాడితో స్నేహం చేస్తాడు, మంచివాడు దుర్మార్గుడితో సహవాసము. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతూ, వెలుపల వారికి మీరు తీర్పు తీర్చకండి, లోపల వారికి అనగా సంఘంలో ఎవరైతే ఇలాంటి వారు ఉన్నారో అలాంటి వారికి తీర్పు తీర్చండి. అలాంటి వారిని దేవునికి దూరపరచండి. లేకపోతే అందరము దేవునికి దూరం అయిపోయే అవకాశము ప్రమాదం ఉందని పౌలు గారు చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండకూడదు, త్రాగుబోతులుగా తిట్టుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్న వారితో సహవాసము చేయకూడదు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఇంకా కొలసీలకు రాసినటువంటి పత్రికలో క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలో మాట్లాడుతూ 3వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. కొన్ని వచనాలు ఇచ్చింది నేను తీసాను అండ్ అది 5 కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. ఏముంది అక్కడ? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశలు, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని ఏం చేయాలట? మనము మోషేబాబు చంపేయాలట. వీటిని చంపేయాలి. చూడండి, మొదటిగా జారత్వం ఒకటే, రెండోది లెక్కపెట్టి అపవిత్రము, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను మనం ఏం చేయాలట? వీటిని చంపేయాలి. వీటిని ఏం చేయాలైనా చంపేయాలి. పనికిరాని మొక్కలను మనం తీసి ఏం చేస్తాం? చంపేస్తాం, వాటిని పక్కన పాడేస్తాం. అవును కదా. పనికొచ్చే వాటిని ఏం చేస్తాం? నీరు వేసి ఫలింపజేస్తాం. అలాగే దేవునిలో ఎదుగుతున్నటువంటి మనలో కూడా కొన్ని దుర్గుణాలు మొలుస్తూ ఉంటుంటాయి. వాక్యం ద్వారా వాటిని ఏం చేయాలి? మనము చంపేయాలి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అవి మంచి లక్షణాలు, మంచి అలవాట్లు అయితే కాదు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, దురాశ, ధనాపేక్ష, వీటిని అన్నిటిని కూడా ఏం చేయాలట? చంపేయాలి. ఏమంటే కనుక ఇప్పుడైతే మనం ఏం చేయాలి? ఇప్పుడు మరలా కోపము, తర్వాత ఇంకా ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని కూడా ఏం చేయాలట? చంపేయవలసినవి ఉన్నవి, విసర్జించవలసినవి ఉన్నవి. కారణం ఏంటి? మనము సంఘంలో ఉంటున్నాము, మనము దేవునిలో ఉంటున్నాము. మనం విసర్జించవలసినవి ఉన్నవి, చంపవలసినవి ఉన్నవి. చంపవలసినవి ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని చంపేయాలి. మరి వేటిని విసర్జించాలి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏమండి? ఒకరితో ఒకడు ఏం చేయకూడదట? అబద్ధం ఆడకూడదు. కనుక మనం అన్నిటి విషయాలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కనుక సంఘంలో మనం ఎలా ఉండాలని అంటే అపవిత్రులుగా ఉండకూడదు. సంఘంలో మనం ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి. ఏమండి? మనం విసర్జించవలసినవి ఉన్నవి, చంపేయవలసినవి ఉన్నవి. అలా చంపకపోతే మన ద్వారాగా అనేకులు చంపబడతారు. కనుక మన ద్వారాగా అనేకులు దేవుళ్ళలోనికి నడిపింపబడాలి తప్ప మన ద్వారాగా అనేకులు దేవుళ్ళ నుంచి వైదొలిగిపోయేవారుగా మీరు నేను కూడా ఉండకూడదు. అలా ఉంటే సంఘానికి దూరంగా ఉండడమే నీకు నీ కుటుంబానికి మంచిది. నువ్వు చక్కగా నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడితేనే దేవుళ్ళలోనికి రా. అందుకని అన్నాడు దేవుడు, నా 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 మందిరంలోనికి రమ్మన్నవాడు మిమ్మల్ని ఎవడు అని అడుగుతున్నాడు. ఆయన మందిర ఆవరణలోనికి మనం వెళ్ళాలని అంటే ఫస్ట్ మనకు కొన్ని క్వాలిటీలు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నవి. పరిశుద్ధత, యథార్థత, నీతి, న్యాయాల్ని అవి మనం లోకంలో కుటుంబంలో జరిగిస్తేనే సంఘంలోనికి వెళ్ళాలి. కనుక సంఘంలోనికి వెళ్ళి మన ఇష్టానుసారంగా మనం ఉంటామనంటే మన మీదకి మనమే ఉగ్రతనే నాశనాన్ని రప్పించుకుంటాం. కనుక అటివారిగా మనం అందరం కూడా ఉండకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మనం అందరం కూడా మరి చక్కగా నీతిమంతులుగా, నిందారహితులుగా, యథార్థవంతులుగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచయలో మనందరం ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా,
ప్రేమగల మా కడితే కృపగలదేవా నీ అప్రేమ నామంకే వేరేది వందన సూర్యుడు తోట తండ్రి మన తండ్రి ఈ వద్ద కాలసంలో తండ్రి మీరు ఎక్కడ తెలుసుకున్న భాగ్యం నీకు అమ్మన్న తండ్రి ఈ రోజు నీటిగా తండ్రి వాక్యం తిన్న వాక్యం తండ్రి మీరు విట్టుబడి కాకుండా మా రోజులందరూ ఫైన్ జిల్లా చూడండి నీటిగా తిన్నా కలితే నా రోగులు కొన్న తిన్నాను ముట్టు బసత్తుకుంటుంది ఈ రోజు కాలసంలో తండ్రి మీరు ప్రేమించే స్థానిక సంఘాలు దీని స్థానిక అతి కాపాడుతుంది ఇటుగా తిన్నా కలితే నా రోగులు కొన్న తండ్రి అని ముట్టు బసత్తుకుంటుంది యేసు కృష్ణ పడుతుంది జై తల్లి ప్రార్థన ప్రార్థన మహోన్నత పడదు నీ గాడమ రోటరీగా తిన వాకి చోచన కొనతండి ఆ వాకి తెర్రి ఆదరించండి నీ కృపణ చేసిన రోటరీగా తరుపు కొన్ని మొదలు పెద్దగా 5వ అధ్యాయం చదువుతున్న కదా సర్జులు తిని గణించి ఎత్తబడి వాగుతుంది మరొక అసలు అన్ని చంపబడి రోటరీ కాదు చెప్పదు మిగతా అసలు సర్జులు తిని గణించి రోటరీ కదండి మీ ప్రేమించి రోజు క్రిస్తాన్ పని చేస్తుంది రోజు క్రిస్తాన్ సంఘ కాపని చేసి భోసనం పిల్లలు రోజు చేసి కుటుంబాన్ని కూడా దీవించండి దీవించండి సంఘ కాపని భోజనం పిల్లలు రాదని దీవించండి కుడి కుటుంబాన్ని కూడా దీవించండి రెండు సంఘాలను సేవకులను కూడా దీవించండి ఈ ప్రార్థన తప్పు పరబడులు క్షమించమని యేసుక్రీస్తు అడుగుతున్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ దయగలిగిన కృపగలిగిన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను తండ్రి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి తండ్రి శరీర సంబంధులుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఆత్మ సంబంధులుగా మార్చి మలిచినందులకే కృతజ్ఞతలు ప్రభా. ఆ రోజు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు నాయన పౌలు గారు మరి ఎలా అయితే పరిష్కరించి వారిని మీరు నిలబెట్టారో ప్రభా, ఈ విషయాలు మేము విన్నాం తండ్రి, నేర్చుకున్నాం ప్రభా. ఈనాడు మేము విసర్జించవలసినవి, చంపవలసినవి శరీర కార్యాలు చాలా ఉన్నావు ప్రభా. వాటిని అన్నిటినీ చంపే ప్రభా మేము సంఘంలో అడుగుపెట్టు ప్రభా, ఆశీర్వాదం పొందడానికి సహాయాలు తెచ్చండి నాయన. వాటిని జరిగించిన ఆయన చీకటి కార్యాలు కనుక ఒకవేళ మేము జరిగించిన ఆయన మీలోనికి వస్తే నాయన మేము దుఃఖపడవలసిన వారమేనాం, మేము రోధించవలసిన వారమేనాం, మేము ప్రమాదంలో ఉన్నాం కనుక నాయన ప్రభా, ప్రమాదంలో నుంచి నాయన నిత్యాగ్ని దండానికి నరకంలోనికి వెళ్ళిపోయి యుగయుగాలు కాలిపోకుండా తండ్రి నాయన నిత్యము మీలో ఉండి మేము సంతోషించాలంటే ఈ కొద్దిపాటి శాశ్వత జీవితంలో మేము నమ్మకమైన వారిగా ఉండాలని, ఈ దేహాన్ని, ఈ శరీరాలని, ఈ ఘటాలని మేము కాపాడుకోవాలని వాక్యం మాకు సెలవిస్తుంది కనుక నేను అట్టి రీతిగా ఈ దేహాన్ని, ఈ ఘటాలను మేము కాపాడుకుని తండ్రి మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలిగేట్టుగా మీ సహాయాలు తెచ్చామని ఎంతవరకు విన్న ఈ వాక్యం మా వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయమని వేడుకుంటూ, అలాగే ప్రభు ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురును బట్టి, వైఎస్ఆర్ నగర్ను బట్టి, సంఘాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి, విశ్వాసులందరిని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి, సంఘ దైవ సేవకులను బట్టి నాయన ప్రార్థన చేయుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ మీ నామ మహిమ అర్థమయ్యే ప్రభు ఈ లోకంలో బ్రతికితండి ప్రతిరోజు మీ చిత్తాన్ని జరిగిస్తూ ప్రభు మీకు భయపడుతూ, మీకు లోబడుతూ, వారు విసర్జించవలసినవి, వారు చంపవలసినవి తండ్రి చంపి ప్రభావం మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి మీ సహాయం తెచ్చండి. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది.